హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను ఇప్పుడైతే సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తున్నా. సో ఇదైతే పాలకుర్తిలో ఉంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇక్కడ మంచి దగ్గర పోతున్నా. సో చూడండి, ఇప్పుడు నేను వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. సో ఈ టెంపుల్ అయితే పాలకుర్తి మండల్ జనగాం డిస్టిక్లో ఉంది. అండ్ ఇది ఒక హైదరాబాద్ నుండి ఒక 110 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదైతే ఒక కొండ పైన ఉంటుంది. అండ్ ఏంటంటే ఇట్లా కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, పైకి వెళ్ళడానికి ఒక కొండ పైన ఉంటుంది. అండ్ ఇక్కడ పూర్వం అప్పుడు మళ్ళీ ఋషులు వాళ్ళు తపస్సు చేసేవారంట. తపస్సు చేసినప్పుడు ఆయన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై ఇక్కడ వెలిచాడని చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ చూస్తున్న రోడ్ అయితే ఒకప్పుడు రోడ్ ఉండేది కాదు. ఏంటంటే ఇక్కడ ఒక పైకి ఎక్కడానికి 365 మెట్లు ఉండేవంట. సో తర్వాత చాలామంది వస్తూ వెళ్తూ అట్లా ఇది రోడ్డు కన్స్ట్రక్ట్ చేసి గుడి దగ్గర వరకు కార్లు వెళ్ళేటట్టు చేసిరండి ఇప్పుడు. అండ్ ఇది ఒక గుహ కూడా ఉంటుంది లోపలికి. ఇట్లా కొండల మధ్యలో 2 కొండల మధ్యలోకి వెళ్ళి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక గుహ కూడా ఉంటుంది. అండ్ ఇదైతే ఇక అట్లా డైరెక్ట్ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడనే వెలిచాడని అయితే చెప్తారు. అండ్ అప్పుడు వాళ్ళు ఋషులు తపస్సు చేసినప్పుడు కూడా ఆయన ప్రత్యక్షమై వాళ్ళ కోరికలు తీర్చిండని చాలా చెప్పుకుంటారు. ఇదైతే ఒక పెద్ద కొండపైన ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే విలేజ్ వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది. ఒక దగ్గర చుట్టుపక్కల మొత్తం చాలా కిలోమీటర్స్ వరకు మొత్తం కనిపిస్తుంది. సో చూడండి. అండ్ నేనైతే లైక్ ఈ స్టోరీ అదంతా ఏం చెప్పట్లేదు, కానీ జస్ట్ ఇక్కడ ఎట్లా ఉంది అని చూపిస్తాను. ఒక లైక్ గుడి అంతా కింద పైన విలేజ్ పైకి ఏమేమి ఉన్నాయని నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో బాగుంటుంది. ఇది గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. యాక్చువల్ ఏంటంటే మెట్లు ఎక్కాలి, కానీ పైకి కార్లో వచ్చినాం. ఇంకొంచెం పైకి వెళ్ళాలి. వ్యాసోక్తమస్తకమిదం పఠితా మనుష్య
డైరెక్ట్ నీకు ఎదురు ఎవరు రారుగా, నువ్వు డైరెక్ట్ ఇల్లు చక్కగా నువ్వు అట్లా వస్తావు బాబా బయటికి వెళ్తే అదృష్టం అంతే. బయటకి తగ్గుతాయి ఏముండదు కానీ పోయి గబ్బిలాలు ఉంటాయి భయపడదు, పాములే ఉన్నాయి, గబ్బిలాలు మాత్రమే ఉంటాయి భయపడదు. దారా నువ్వు కూడా వాళ్ళు రావద్దంట రా, వాళ్ళ రూట్ తెలియదు కానీ ఒకటే రూట్ ఇది, ఎదురుగా నీకు ఆపోజిట్ ఎవరు రారు. నాకు ఏం కాదు. అమ్మా యాక్చువల్లీ దీని లోపలికి పోవాలి కానీ నాకు ఒక్కరిని పోయామంటే భయం అవుతుంది, ఎవ్వరు పోతలేరు. ఇక ఈ చూడరు ఎట్లున్నాయి ఇవన్నీ బండలు ఇవన్నీ. నాకు ఒక్కని లోపలికి పోవాలంటే భయం అవుతుంది ఒక్కనికి. నాకు వెళ్ళడానికి భయం అయితే మా ఫ్రెండ్ కాల్ చేస్తే వాడు మళ్ళీ వచ్చిండు ఇక్కడికి. అవునా అడుగురా నేను అనుకున్నా అట్లా కాదురా, ఏమన్నా ఉంటే అని బాధరా. ఏముండే ఇలా రావురా, ఏముండేదా వాళ్ళు నడిచేటోళ్ళు ఇంట్లో బొమ్మాడు పట్టకపోతుండేది. ఆడెందుకు పట్టరు ఇలా మరి ఇవ్వలు పోతలేదు ఏంద్రా ఇంతగానం ఉంది. భయపడుతుంది ఇటు బండ మళ్ళీ ఇటు బండ మధ్యలో ఒక్క మంచి పడుతున్నా, అంత పెద్ద ఉంటేనైతే అసలు పట్టరు ఎవ్వరు. ఇట్లా పోతున్నా ఇటుకి వచ్చేసినాం. రాడండి బొమ్మాడు దిగేటప్పుడు అట్లా ఇటేనా. అది అంటాడు అడు అంటాడు ప్రకాష్ రాజ్ గారు మనుషులు అంటేనే మంచు ఇంకా మంచి ఏముంటారా ఏం తీసుకుపోతాం రా మనం.